గ్రేటర్ హైదరాబాద్ మోండా డివిజన్లో కాంగ్రెస్ కార్పొరేటర్ రేసులో ఉన్న సంతోష్ యాదవ్ దంపతులు బస్తీ బాట పట్టారు. డివిజన్లోని శివాజీనగర్, అంబేద్కర్ బస్తీ, నాలా బజార్లో తిరిగి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్న తనకు టికెట్ ఇస్తే మోండా డివిజన్ ప్రజలు ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు సంతోష్ యాదవ్. గత బీజేపీ కార్పొరేటర్ ఎలాంటి పనులు చేయలేదని విమర్శించారు. బీజేపీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరుతుందని అన్నారు సంతోష్ యాదవ్. ప్రజలలో తిరుగుతుంటే మంచి స్పందన ఉంది. కాంగ్రెస్కి ఉత్సాహంగా చెప్తున్నారు. ఏంటంటే మాకు ఏ ప్రభుత్వం ఫ్రీ బస్ ఇవ్వలే, ఆడోళ్లకు ఫ్రీ బస్ ఇచ్చిర్రు. ఏ ప్రభుత్వం రేషన్ కార్డు గురించి ఆలోచించని ప్రభుత్వం లేదు. ఒకటే ప్రభుత్వం ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకొకటి ఈ రోడ్స్ కానీ, డ్రైన్ వాటర్ కానీ మీ కాంగ్రెస్ నాయకులంతా ఉత్సాహం ఎవరు చేయలేరని చెప్పేసి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మీ పనులు చేపిస్తున్నందుకు కూడా మాకు వాళ్ళు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంటింటికి తిరుగుతుంటే మంచి స్పందన ఉంది. కాంగ్రెస్కి 100% కైవసం జిహెచ్ఎంసీలో మేయర్ పీఠం కైవసం చేసుకుంటామనే ఉత్సాహం అనిపిస్తుంది. వాళ్ళు చెప్తుంటే ఆ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా 5 years కూడా, నెక్స్ట్ 5 years కూడా కాంగ్రెసే ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఉన్న స్థానిక కార్పొరేటర్ మొన్నటిదాకా పరిపాలించిన ఆమె ఏం చేయలేకపోయింది. మా రోడ్లు, మా డ్రైనేజ్ సమస్యలు అట్నే ఉన్నాయి, మా స్ట్రీట్ లైట్ సమస్యలు అట్నే ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు శ్రీ గణేష్ గెలిచిన నుంచి చాలా